నమస్తే. ప్రజాస్వామ్య భారతదేశంలో దేవాలయాలు, పార్లమెంటు, అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి చర్చలు జరగాలి. ప్రజల గురించి, ప్రజలకు మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, ప్రజలకు ఏం అవసరం ఉంది, ప్రజలకు చేసింది మంచా చెడా అని విపక్షాలు, అధికార పక్షాలు కలిసి చర్చ చేయాలి. ప్రజల తరపున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు పోయి చర్చలు చేయాలి. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంది? ఇవాళ పార్లమెంటు చూసుకోండి, అసెంబ్లీ చూడండి, ఏమన్నా చర్చలు ఉన్నాయా? చర్చలు ఉన్నాయా? కనీసం ఓ గంట సేపు సజావుగా జరుగుతున్నాయా? అసెంబ్లీ సమావేశాలు కానీ, పార్లమెంటు సమావేశాలు కానీ స్టార్ట్ అయిన గంటకే లేదా 10-15 నిమిషాలకే లొల్లులు పెట్టుకోవడం, వాయిదాలు వేసుకోవడం, పోవడం. ఒకప్పుడు నేను అదే చెప్తున్నా, ఒకప్పుడు అద్భుతమైన చర్చలు, అర్థవంతమైన చర్చలు, ఆలోచన పరిచే చర్చలు చాలా అద్భుతంగా ఉండే పార్లమెంటులో, అసెంబ్లీలో. కానీ ఇలా లేవు. ఎటు చూడు గల్లీలల్లో కొట్లాడుకునే కొందరి వ్యవహారం ఎట్లుంటుందో ఇవాళ పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ అట్లే తయారైంది. ఎస్, లోక్సభల, రాజ్యసభల, శాసనసభ, శాసన మండళ్ళ ఏదీ తేడా లేదో అంతా అట్లయిపోయింది. చర్చలు తక్కువైపోయినాయి, రాజకీయాలు ఎక్కువైపోయినాయి. చర్చల మాట దేవుడెరుగు. వీళ్ళ సీట్లను, వీళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అది రాష్ట్రాలలో కానీ, దేశంలో ఢిల్లీలో కానీ. ఏం చర్చలు ఉన్నాయి ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిలు ఉన్నాయి కదా, ఒకరికొకరు పోటాపోటీ నినాదాలు, నిరసనలు ఏడా పార్లమెంట్ ఆవరణలో. ఎన్డీఏనేమో విపక్షాలు పారిపోతున్నాయి చర్చ చేయకుండా అని ఎన్డీఏ అంటది, విపక్షాలేమో అంటే ఇండియా కూటమేమో అమిత్ షా వస్తలేడు, నరేంద్ర మోడీ వస్తలేడు సమాధానం చెప్పడానికి, నీట్ పేపర్ లీక్ అంశం, ఇంకా చాలా విషయాలు. కానీ వాళ్ళు ఏం కథ, ఏం నడుస్తుంది, ఎక్కడ పోతుంది? దేశంలో ప్రజాస్వామ్య దేవాలయాలైనటువంటి పార్లమెంట్, అసెంబ్లీలు చాలా దరిద్రంగా తయారైపోయినాయి. ఇవాళ పార్లమెంటులు అంటే ముఖం తిప్పుకునే రకంగా అయిపోయింది. పార్లమెంట్ రాజకీయాలంటే చీ అనే రకంగా అయిపోయింది. ఒక్క అర్థవంతమైన చర్చలు, ఎవరికి వారు యమునా తీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 100% చర్చలు లేకుండా నిరవధిక వాయిదాలు పడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయాలి, దేశం ఎటు పోతుంది, రాష్ట్రం ఎటు పోతుంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో కానీ, రాష్ట్రాలలో కానీ రాజకీయం, అధికారమే పరమావధిగా పార్టీలు పనిచేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇలా ఏం నడుస్తుందండి? ఎన్డీఏ వర్సెస్ ఇండియా అంట, పోటాపోటీ నిరసనలు, పార్లమెంట్ ఆవర్లో హైటెన్షన్. అంటే దేనికి? నరేంద్ర మోడీ ఎందుకు వస్తలేడు, అమిత్ షా ఎందుకు వస్తలేడు, నీట్ పేపర్ లీక్ అంశం గురించి అనుకోండి, లాఠీ చార్జ్ అనుకోండి, ఇంకేదైనా కానీ చర్చలు ఏవైనా కానీ ఎందుకు చర్చిస్తలేరు? ఎందుకు సుదీర్ఘమైన చర్చలు నడుస్తలేవు? విపక్షాలు ఎందుకు లొల్లి పెడుతున్నాయి? వీళ్ళు ఎందుకు వస్తలేరు? వాళ్ళు పారిపోతున్నారని వీళ్ళు ఎందుకు అంటున్నారు? పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గద్దరగోళం కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ కాదు, మొదటి రోజు నుంచి కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఉదయం నుంచి అధికార ఎన్డీఏ విపక్ష ఇండియా కూటమి మధ్య పోటాపోటీ నిరసనలు జరుగుతున్నాయి. తొలుత పార్లమెంట్ ఆవరణలో ఇరుపక్షాలు పరస్పరం నిరసనకు దిగాయి. ఇవి పార్లమెంటు, అసెంబ్లీలు. పార్లమెంటు జంతర్ మంతర్ కాదు, అసెంబ్లీ ధర్నా చౌక్ కాదు. ఆడ పోయి చర్చలు చేయడానికి మీరు పోయేది. పార్లమెంటులో చర్చలు చేయాలి, పోయి జంతర్ మంతర్ ధర్నాలు చేసినట్టు కాదు కదా. ఎందుకు? ఏం నేర్చుకోవాలి యువత? పార్లమెంటులో చర్చల నుంచి విపక్షాలు పారిపోతున్నాయంటూ పార్లమెంటు మకర ద్వారం వద్ద ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగినారంట. ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటులో చర్చ జరగకపోవడానికి రాహుల్ గాంధీ కారణమని జార్ఖండ్లో నిరసనకారులపై పోలీసుల తీరును నిరసిస్తూ అధికార కూటమి సభ్యులు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నిరసనకు దిగారు. మరోవైపు ఢిల్లీ సీజేపీ నిరసనలో లాఠీ చార్జ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి సభ్యులు సైతం నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో పోటాపోటీ నిరసనతో హోరెత్తింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్త వాతావరణం అంటే ఓ పని చేయండి, ఓ 4-5 కట్టెలు తెచ్చుకోరు, ఇండియన్ కట్టెలు తెచ్చుకొని కొట్టుకోరు ఒకరికొకరు, లేకపోతే కత్తులు తీసుకొని పొడుచుకోరు. ఏమవుతుంది? ఒక రోజు ఏం కొట్లాట మీది? మీ పార్లమెంటు ఆవరణలో ఏం కొట్లాట అంటున్నా? కత్తులు తెచ్చుకొని పొడుచుకుంటే అయిపోయాయి కదా, పంచాయతీ పోతుంది. ఏం నడుస్తుంది అని నాకు అర్థం కాదు. అసెంబ్లీలు కూడా అట్లే తయారైనాయి. చర్చలు ఎందుకు చేయరు అంటున్నా?
ఆడధర్నాలు ఎందుకు, పోలీసులు ఏంది, ఎత్తేయడేంది, ఇవి ఎంత ఎందుకు, చర్చలు ఎక్కడ పోయినాయి? పోయి ధర్నా చౌక్ కడ కదా చేయాల్సింది, ధర్నాలు నిరసనలు. పోయి జంతర్ మంతర్ కడ కదా నిరసనలు ధర్నాలు చేయాల్సింది. పార్లమెంటులు కాదు కదా వేదికలు, అసెంబ్లీలు కాదు కదా వేదికలు. ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఎవరికి ఓట్లు వేస్తున్నాం, ఎక్కడ పోతున్నాయి, ఈ పార్టీలు ఏంది, ఈ కథ ఏంది, కార్ఖానం ఏంది. ఇవాళ ఇండియా కూటమి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ నీట్ పేపర్ లీక్ అంశం, లాఠీ చార్జ్ గురించి చర్చిద్దామంటే వస్తలేరా అని చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా రావచ్చు కదా, ఎందుకు వస్తలేడు అమిత్ షా, నరేంద్ర మోడీ ఎందుకు వస్తలేడు? ఏం కారణం ఏంది? 21 మంది నీట్ పేపర్కు లీక్ అయితే పిల్లలు చచ్చిపోయారు కదా, అవి ప్రాణాలు కావా? ప్రజలారా, ఈ రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అధికారమే పరమావధి. వాడు సావని బతకని ఎవడన్నా కానీ పౌరులు. ఇట్లా ఉన్నాయి రాజకీయాలు. 100% ఇవాళ పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ చిల్లర గొడవలకు వేదికలైనవి. నిర్మోహమాటంగా నేను చెప్తున్నా. మీరేమనుకుంటున్నారు? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.